నమస్తే. మనిషి లక్ష్యం ఏంటంటే శాశ్వతమైన ఫలం రావాలి. నిరంతర సాధన చేయాలి. దానికోసం నిరంతర సాధన, శాశ్వత ఫలం మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనకు శాశ్వతమైన ఫలం రావాలంటే అంటే ఆ ఫలము అనేది నిజమైన ఫలం కావాలి, ఊహించుకోవడం కాదు. నిజంగా మనము ఫలాన్ని పొందాలి. ఆ ఫలము తాత్కాలికము, క్షణికము కాకూడదు. అది శాశ్వతంగా ఉండాలి. అంటే మనకు ఏదైనా శాశ్వతంగా ఉండడము కోసమే మనం ప్రయత్నం చేస్తాము. క్షణికం కోసము, తాత్కాలికం కోసం చేయము. అంటే మనము సుఖాన్ని కోరుకుంటున్నాం అనుకోండి, ఆ సుఖము శాశ్వతంగా ఉండాలనుకుంటాము. ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాం అనుకోండి, ఐశ్వర్యము శాశ్వతంగా ఉండాలనుకుంటాము. అంటే ఇవి లభించాలి అంటే ఏదో ఊహలో లభించడం కాదు, స్వప్నంలో లభించడం కాదు, నిజంగా లభించాలి. అవి శాశ్వతంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. నిజంగా లభించడం అంటే సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. అంటే ఏదో ఒక ఫలము ఒక క్షణం వచ్చిపోయిందనుకోండి, దానికోసం మనం ప్రయత్నం చేయం. అది దీర్ఘకాలం ఉండాలి. మనకు జ్ఞానం పెరుగుతున్న కొలది అది శాశ్వతంగా ఉండాలని, అది సంపూర్ణంగా ఉండాలనేది ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. క్షణికము, తాత్కాలికం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయం మనం. ఏదో ఊహ కోసం ప్రయత్నం చేయం మనం. అది నిజంగా జరగాలి, శాశ్వతంగా ఉండాలి. మరి అలా జరగాలి, అలా ఉండాలంటే మనం నిరంతరము సాధన చేయాలి. సాధన అనేది ఒకసారి చేస్తే ఇక ఎప్పటికీ పనికి వస్తుందని కాదు. మనం నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. ఆ సంపూర్ణ శాశ్వత ఫలం లభించే వరకు మన సాధన అనేది కొనసాగుతూనే ఉండాలి. కుర్వణ్యే వేహ కర్మాణి జీజీవేక్షదం సమాహ. అంటే మనము బ్రతికి ఉన్నంత కాలము కర్మలు చేస్తూనే ఉండాలి, అంటే సాధన చేస్తూనే ఉండాలి. చెరైవైతి ఆగకూడదు, సాగిపోతూనే ఉండాలి. ఎప్పుడు పురుషార్థం చేస్తూనే ఉండాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. నిరంతరము సాధన చేసే వ్యక్తికే నిశ్చితమైన ఫలం లభిస్తుంది, అంటే శాశ్వతమైన ఫలం లభిస్తుంది, నిజ ఫలం లభిస్తుంది. కానీ ఏదో మిడిమిడిగా ప్రయత్నం చేసే వ్యక్తికి శాశ్వత సంపూర్ణ ఫలం లభించదు. కనుక మనకు సంపూర్ణ శాశ్వత ఫలం రావాలంటే మనము నిరంతర సాధన చేస్తుండాలి. ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి. సాధన లోపల ఎప్పుడు అలసిపోకూడదు. సాధన లోపల అలసిపోకూడదు, ఫలితం లోపల విసుగు చెందకూడదు. అంటే ఫలితం ఎప్పుడొచ్చినా కానీ పర్వాలేదు అనుకోవాలి, అంటే సహనంతో ఉండాలి. సాధనను ఒక క్షణం కూడా వాయిదా వేయకూడదు. అంటే నిరంతరం సాధన చేస్తుండాలి. శాశ్వతమైన ఫలము లభించే వరకు సాధన చేస్తూనే ఉండాలి. ఫలము ఎప్పుడొచ్చినా పర్వాలేదు, సహనంతో ఉండాలి, వేచి ఉండాలి. అప్పుడే మనం సాధిస్తాము. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి, యోగశాస్త్రంలోని ఒక సూత్రం ఇది. అంటే మనము ఏదైనా సాధించాలంటే, సత్తు ఏదైనా సాధించాలంటే దీర్ఘకాలం నిరంతరము శ్రద్ధతోని మనము ప్రయత్నం చేస్తుండాలి. అంటే ఎప్పుడు కూడా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఏ విధంగానైతే నిరంతరము శ్వాస ప్రశ్వాసలు జరుపుతున్నామో మనము మన లక్ష్యం కోసం అలా ప్రయత్నం చేస్తుండాలి. అంటే ఎవరు లక్ష్యాన్ని సాధిస్తారంటే ఎవరి లక్ష్యము వాళ్లకు శ్వాస అవుతుందో వాళ్ళే సాధిస్తారు. అంటే ఎవరి లక్ష్యం కోసము వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తారు, శ్వాస ప్రశ్వాసాలు జరిపినట్టు. అంటే ఎవరి లక్ష్యం వాళ్ళ ఊపిరి అవుతుందో వాళ్ళు దాన్ని సాధిస్తారు. కనుక దేనినైనా మనం ఊపిరిగా మార్చుకోవాలి. ఊపిరిగా మార్చుకోవాలంటే నిరంతరము శ్వాస ప్రశ్వాసాలు జరుపుతున్నట్టే నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. ఈ సాధనను మనము ఎంత పెంచితే మనకు అంత తొందరగా ఫలం లభిస్తుంది.
యోగశాస్త్రంలోనే ఇంకో సూత్రం వస్తుంది, తీవ్ర సంవేగానామాసన్న. మన మనస్సు లోపల ఎంత తీవ్రత ఉంటే మనం అంత ఎక్కువ కృషి చేస్తాము, ప్రయత్నం చేస్తాము, పురుషార్థం చేస్తాము. అది మనకు అంత తొందరగా లభిస్తుంది. అంటే లభించడానికి మన లోపల తీవ్రత అవసరం. ఏదైనా మనము తొందరగా లభింపజేసుకోవచ్చు, కానీ అది మన తీవ్రతను పెంచి, అంటే మన సాధనను పెంచి, మన పురుషార్థాన్ని పెంచి, మన ప్రయత్నాన్ని పెంచుతూనే ఉండాలి. ఫలము లభించే వరకు, లక్ష్యాన్ని చేరుకునే వరకు పెంచుతూనే ఉండాలి. అంటే లక్ష్యం వైపు పురోగమిస్తూనే ఉండాలి. మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినా మనం ఎప్పుడు కూడా మన సాధనను ఆపేయకూడదు. మన లక్ష్యం వైపు పురోగమించడాన్ని ఆపకూడదు. నిరంతరం పురోగమిస్తూనే ఉండాలి. నిరంతరము ప్రతి క్షణము. అంటే విజయము అనేది ఎప్పుడైనా కానీ మనము విజయాన్ని సాధించాలంటే నిరంతరం సాధన చేస్తుండాలి. విరామం అవసరం లేదు. విరామము విజయపీఠాలపైనే. మనము విశ్రాంతి తీసుకోవాలంటే విజయపీఠం ఎక్కిన తర్వాతనే, అంటే మనం అనుకున్నది సాధించిన తర్వాతనే మనము అప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే విరామం. ఒక పని తర్వాత ఒక పని చేస్తూనే ఉండాలి. అంటే లక్ష్యం కోసము రకరకాల సాధనలు చేయవలసి ఉంటుంది. రకరకాల సాధన లోపల ఏదో ఒక సాధనను మనము చేస్తూనే ఉండాలి. అప్పుడే లక్ష్యం లభిస్తుంది. నిరంతర సాధన అనేది శాశ్వత ఫలం కోసము చాలా ముఖ్యం. మనకు శాశ్వతమైన ఫలం కావాలి, ఏదైనా శాశ్వతంగా ఉండాలి. అత్యంత దుఃఖ నివృత్తి అంటే అత్యంతంగా, అంటే ఎప్పుడైనా అది మళ్ళీ దుఃఖం మనకు రాకుండా, పోయిన దుఃఖం రాకుండా, ఏ దుఃఖం రాకుండా మనం ప్రయత్నించడమే అత్యంత దుఃఖ నివృత్తి అవుతుంది. అత్యంత దుఃఖ నివృత్తికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు పరిష్కారమైన దుఃఖం మళ్ళీ రాకూడదు, ఇంకో కొత్త దుఃఖం రాకూడదు. ఇదే అత్యంత దుఃఖ నివృత్తి అంటే. ఇంకెప్పుడు రాకూడదు, ఎలాంటి దుఃఖము రాకూడదు. దానికోసం నిరంతరం ప్రయత్నించాలి. అత్యంత సుఖప్రాప్తి. ఇంతకంటే ఇంకేం సుఖం ఉంది, ఇంతకంటే ఇంకేం సుఖం ఉందని ముందుకు వెళ్తుండాలి. నా ఇతి నేతి అనుకుంటూ ముందుకు వెళ్తుండాలి. ఇది కాదు ఏది మనకు కావాల్సింది. తత్ర అత్యంతిక సుఖం మోక్ష. అంటే అత్యంత సుఖము, ఇంకా అంతకంటే మించిన సుఖము లేదు అనేది మోక్షంలోనే, ఆ బ్రహ్మప్రాప్తిలోనే జరుగుతుంది. కనుక మనం దానికోసం ప్రయత్నం చేస్తుండాలి. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు చెందకూడదు. విశ్వాసంతో ముందుకెళ్తుండాలి, ఆశావాదై ముందుకెళ్తుండాలి, ఉత్సాహంతో ప్రయత్నం చేస్తుండాలి, శ్రద్ధతో ప్రయత్నం చేస్తుండాలి. సత్కార సేవితో దృఢభూమి. ఎవరైతే శ్రద్ధతో నిరంతరము దీర్ఘకాలం ప్రయత్నం చేస్తారో తప్పకుండా వాళ్ళ లక్ష్యము సిద్ధిస్తుంది. కనుక మనము నిరంతరము ప్రయత్నము చేయడం లోపల మన శక్తి, మన యుక్తి రెండు కూడా అవసరమే. శక్తిని, యుక్తిని రెండును ఉపయోగిస్తేనే ప్రయత్నం అనేది నిరంతరము దృఢంగా సాగుతుంది. నిరంతరం సాగాలంటే మన లోపల శక్తి ఉండాలి. నిరంతరం సాగాలంటే మన లోపల యుక్తి, జ్ఞానం ఉండాలి. ఇవి రెండు ఉంటేనే నిరంతరము జరుపుతాము. నిరంతరము లోపల కూడా ఈ శక్తి యుక్తులుంటే శ్రద్ధతో చేస్తాము, దీర్ఘకాలము చేస్తాము. మన లోపల శక్తి క్షీణిస్తే, జ్ఞానము క్షీణిస్తే మనము సాధనను శ్రద్ధగా చేయలేము, నిరంతరము చేయలేము, దీర్ఘకాలము చేయలేము. కనుక మనము సాధించడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. శక్తి, జ్ఞానము అనేవి ఇవి సాధనాలు లక్ష్యాన్ని సాధించడానికి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ఈ ముఖ్యమైన రెండు సాధనాలను మనం సాధించాలి. మొదలు సాధించి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ అలసిపోకూడదు, ఎప్పుడూ విసుగు చెందకూడదు. నిరంతరం ఉత్సాహంగా, ఇంకా నూతన ఉత్సాహంతో, నిత్య నూతన ఉత్సాహంతో ముందుకు సాగిపోతుండాలి. ఈ క్షణం కంటే మరుక్షణం లోపల ఇంకా శక్తివంతంగా, ఇంకా జ్ఞానయుక్తంగా ప్రయత్నం చేయాలి, ఇంకా ఉత్సాహంగా, ఇంకా శ్రద్ధతో పనిచేయాలి.
ఎప్పుడైనా శ్రద్ధ అనేది సన్నగిల్లకూడదు. శ్రద్ధ అనేది పెరుగుతూ ఉండాలి, పెంచుతూ ఉండాలి. అలా మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నము చేయడం లోపల ఎప్పుడు మనము విసుగు చెందకూడదు. ఫలము రావడం కోసము మనం ఎప్పుడు తొందరపడకూడదు. ప్రయత్నంలో తొందర ఉండాలి. ఫలము రాలేదు అనే బాధ ఉండకూడదు, సహనంతో ఉండాలి. ఫలం వస్తుంది, ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి కనుక మనం ప్రయత్నం చేస్తే ఫలాన్ని ఇస్తాడు. ఫలాన్ని ఇవ్వడం ఏం లేదు, ఇస్తాడు. అంటే ఎందుకు రావట్లేదు అంటే మన ప్రయత్నం ఇంకా సరిపోవట్లేదు. ఈశ్వరుడు న్యాయకారి కనుక మనం సరిపడ ప్రయత్నం చేసినప్పుడు ఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. ఆ నమ్మకాన్ని నుంచి చేయాలి. మనం ఆ నమ్మకంతో ప్రయత్నం చేస్తుండాలి. రావట్లేదు అని నిరాశపడకూడదు. ఎప్పుడైతే రావట్లేదు అనే నిరాశ ఏం చేస్తుందంటే రాదు అనే నిరాశను కలిగిస్తుంది, నిరుత్సాహం వస్తుంది, దానివల్ల విశ్వాసం సన్నగిలుతుంది, ప్రయత్నం అనేది ఆపేస్తాము. రాకపోవడానికి కారణము నా ప్రయత్నం ఇంకా సరిపోలేదు అని అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తుంటావో నీ ముందు నుంచి ఫలము వస్తూనే ఉంటుంది, నీ ఎదురుగా ఫలం వస్తూనే ఉంటుంది. ముందు నుంచి వచ్చే ఫలం గురించి నువ్వు ఏమి చేయలేవు, కానీ నువ్వు ముందుకు సాగడానికి చేయగలవు. ముందు నుంచి వచ్చే ఫలం అదే వస్తుంది. మనం చేసే ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది. మనం చేసే దాని గురించి మనం ఆలోచించాలి, మన చేతిలో లేని దాని గురించి ఆలోచించకూడదు. మనుషుడు ప్రపోజ్ చేస్తాడు, ఈశ్వరుడు డిస్పోజ్ చేస్తాడు. అంటే మనం అనుకుంటాము, ప్రయత్నిస్తాము, కానీ ఫలాన్ని ఇచ్చేది మాత్రము ఈశ్వరుడే. అతడు తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడైనా ఈశ్వరుడు మన ప్రయత్నం కంటే ఇంకా తానే ముందుంటాడు ఫలం ఇవ్వడం లోపల. మన ప్రయత్నము లోపలనే మన దృష్టి ఉండాలి. ఇంకా ఏమి చేయాలి, ఈ క్షణం కంటే ఇంకా మంచిగా ప్రయత్నం ఎలా చేయాలి, ఇంకా యుక్తిని ఎలా ప్రయోగించాలి, ఇంకా శక్తిని ఎలా ప్రయోగించాలి, ఇంకా ఏమి సాధనాలు అవసరము నేను సాధించడానికి అనేది ఆలోచిస్తుండాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఫార్వర్డ్ ఉండాలి, ముందుకే ఆలోచిస్తుండాలి, వెనుకకు తిరగకూడదు. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. 1000 మైళ్ళ దూరం వెళ్ళవలసి ఉంది, అప్పుడే మనము విశ్రాంతి తీసుకోకూడదు. దీని అర్థము విశ్రాంతి తీసుకోకూడదు, సాధించే వరకు మరణించకూడదు. నా మరిష్యతి నా మరిష్యతి. నువ్వు మరణించవు నీ లక్ష్యం దృఢమైతే. నీ లక్ష్యాన్ని సాధించినాకనే మరణిస్తావు. నమరిష్యతి, మరణించవు. ఎందుకంటే నువ్వు ఆత్మవు. ఆత్మ మరణించదు, శరీరం మరణిస్తుంది. కానీ నీ ఆత్మ బలంతో ఉంటే, ఆత్మ విశ్వాసంతో ఉంటే నీ శరీరాన్ని కూడా మరణింపజేయదు. తాను లక్ష్యాన్ని సాధించే వరకు ఈ సాధనమైన శరీరాన్ని రక్షిస్తుంది. శరీరమాద్యం కళు ధర్మ సాధన. ఈ శరీరం ద్వారానే సాధించాలి, కానీ ఆత్మలోపల దృఢత్వం ఉంటే నీ లక్ష్యాన్ని సాధించే వరకు ఈ శరీరం అనే సాధనము నశించదు, మృత్యు చెందదు. కనుక నీ లోపల అలాంటి దృఢమైన ఇచ్ఛ ఉండాలి, దృఢమైన సంకల్పం ఉండాలి. సాధించడం కోసము నిరంతరము దృఢమైన మనసుతోని ప్రయత్నం చేస్తుండాలి. దృఢత్వాన్ని ఎప్పుడు మనం క్రియేట్ చేసుకుంటుండాలి, విశ్వాసాన్ని ఎప్పుడు క్రియేట్ చేసుకుంటుండాలి, ఉత్సాహాన్ని ఎప్పుడు క్రియేట్ చేసుకుంటుండాలి, శ్రద్ధను ఎప్పుడు క్రియేట్ చేసుకుంటుండాలి. కొత్త జ్ఞానం కోసం, కొత్త శక్తి కోసం, కొత్త సాధనాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాధ్యం ఎందుకు కాదు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రపంచంలో నథింగ్ అనేది లేదు, అసాధ్యం అంటూ ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. ఈ ప్రపంచం లోపల అసాధ్యమైన విషయాన్ని దేవుడు ఏది సృష్టించలేడు, సాధ్యమైన విషయాల్ని సృష్టించాడు. కనుక మనము సాధించగలము.
సాధించగలము. ఇదే సత్యం. సాధించలేము అనేదే అబద్ధం. సాధించగలము. మరి ఎందుకు సాధించలేకపోతున్నారంటే సాధించలేము అనే అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ సాధింపకుండా చేస్తుంది. మన లోపల అనారోగ్యం ఉన్నప్పుడు, మన సంస్కారాలు బలంగా లేనప్పుడు, మన పరిసరాలు బాగా లేనప్పుడు మన లోపల ఈ నెగిటివ్ థింకింగ్ వస్తుంది. నకారాత్మక భావనలు వస్తుంటాయి. నేను చేయను అని, నేను సాధించలేను అని. దానికి కారణం ఏంటి? మన సంస్కారాలు కూడా కారణం కావచ్చు, మన పరిసరాలు కూడా కారణం కావచ్చు, మన చుట్టూ ఉన్న సమాజం కారణం కావచ్చు, మనం తిన్న ఆహారం కూడా కారణం కావచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులు కారణం కావచ్చు. అంటే మనం సాధించాలంటే పరిసరాలు పాజిటివ్గా ఉండాలని ఏమీ లేదు, సమాజం పాజిటివ్గా ఉండాలని ఏమీ లేదు, మనం తిన్న ఆహారము, మన సంస్కారాలు పాజిటివ్గా ఉండాలని ఏం లేదు. ఇవన్నీ పాజిటివ్గా లేకున్నా, ఇవన్నీ అనుకూలంగా లేకున్నా, కానీ మన సంకల్పము బలంగా ఉంటే ఇవన్నీ నెగిటివ్గా ఉన్నా మనం సాధించగలము. అంటే బయట విషయాలన్నింటినీ మనం మార్చలేము, పరిసరాలను మార్చలేము, సమాజాన్ని మార్చలేము, కొన్ని పరిస్థితులు మార్చలేము, మనకొచ్చిన సంస్కారాలను మార్చుకోలేము, అవి అలానే ఉంటాయి. కానీ మనం దృఢమైన ప్రయత్నం చేస్తే వీటన్నిటిని అధిగమించి మనం సాధించగలము. సంస్కారాలను కూడా మనము మార్చుకోవచ్చు. అంటే మనము ఏ కర్మ చేస్తున్నా మనకు ధర్మాధర్మ సంస్కారాలు, వాసన రూప సంస్కారాలు రెండు ఏర్పడుతుంటాయి. ఇవి పూర్వజన్మలు చేసినవి మన వెంట ఉన్నాయి. ధర్మాధర్మ సంస్కారాలు ఉన్నాయి, వాసన రూప సంస్కారాలు ఉన్నాయి. ఇవి చెడుగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు పురుషార్థం చేస్తే ఆ పురుషార్థం వల్ల మనము వాసనలను నిరోధించవచ్చు, వాసన రూప సంస్కారాలను నిరోధించవచ్చు. అదే చెప్తుంది యోగ సాధన. నిరోధించడం ద్వారా మనము ఇక ధర్మాధర్మ సంస్కారాల యొక్క ఫలాన్ని మనం అనుభవించకుండానే వాటిని నశింపజేయవచ్చు. అంటే జ్ఞానము మన వాసన రూప సంస్కారాలను నశింపజేస్తుంది. అదే చెప్తుంది యోగ సాధన. పంచ క్లేశాల నివృత్తి ఎలా జరుగుతుందంటే వివేక ప్రాప్తి ద్వారా జరుగుతుంది. ఈ పంచక్లేశాలంటే అవిద్య జనితాలు. ఇవి అవిద్య నుంచి పుట్టాయి. ఈ అవిద్య నుంచి పుట్టిన ఈ పంచక్లేశాలను మనము విద్య ద్వారా నశింపజేయచ్చు. అంటే జ్ఞానము మన సంస్కారాలను నశింపజేస్తుంది. అంటే వాసన రూప సంస్కారాలు నశింపజేస్తుంది. వాసన రూప సంస్కారాలు నశిస్తే ఈ ధర్మాధర్మ సంస్కారాలు కూడా ఫలాన్ని ఇవ్వలేవు. అందుకే యోగ సాధన చేయాలి మనం. నిరంతర సాధన లోపల యోగ సాధన ముఖ్యమైనది. నిరంతర సాధన లోపల పరమ పురుషార్థం ఏంటిది? యోగ సాధనే. యోగ సాధన చేయాలి. మనము సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని అనుభవించాలంటే యోగ సాధన చేయాలి. యోగ సాధన చేస్తే మనకు సంపూర్ణ శాశ్వత ఆనందము లభిస్తుంది. ఈ యోగ సాధన అనేది మనము నిరంతరము చేయడానికి అనుకూలమైన సాధన. ఇది నిరంతరము చేయవచ్చు. ఇది నిరంతరము చేసే సాధన యోగ సాధన. అదే శాశ్వత సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది కూడా యోగ సాధన. కనుక నిజమైన సాధన అంటే యోగ సాధన, నిజమైన ఫలం అంటే అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి. దానికోసమే వచ్చింది మానవ జన్మ. కనుక మనము నిరంతర సాధన చేస్తుండాలి. సాధన అంటే యోగ సాధన. ఇక శాశ్వత ఫలము అంటే అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి అనేది గుర్తుపెట్టుకొని మనము సాధన చేస్తుండాలి. సాధన చేస్తే అసాధ్యము ఏదీ లేదు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్నెస్. అభ్యాసం కుసువిద్య. సాధనలో ఉన్న పనులు దరిచేరు. అంటే ఏదైనా సాధ్యమవుతుంది. సాధన చేస్తే ఏదైనా మనకు సాధ్యమవుతాయి. కనుక మనము సాధన చేయడము ఆపకూడదు. అంటే ప్రయత్నం అనేది ఆపకూడదు. ప్రయత్నం పురుష లక్షణం. అంటే పురుష లక్షణం అంటే ఆత్మ యొక్క లక్షణం ఏంది? ప్రయత్నం. దేనికోసం ప్రయత్నం? దుఃఖ నివృత్తి కోసం, సుఖప్రాప్తి కోసమే ఆత్మ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆత్మ లోపల 6 గుణాలు ఉన్నాయి. ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నము.
ఈ ఆత్మ నిరంతరము ప్రయత్నం చేస్తుంది. దేనికోసం? ఇచ్ఛ కోసం. ఇచ్ఛ దేని మీద ఉంటుంది? సుఖం మీద. కోరిక దేని మీద ఉంది? ఆత్మకు సుఖం మీద. ఆ సుఖం కోసము ఆత్మ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తర్వాత ఇచ్ఛ ద్వేషము. ద్వేషం దేని మీద? దుఃఖం మీద ద్వేషం ఉంటుంది ఆత్మకు. దాన్ని దూరం చేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ప్రయత్నం సఫలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆత్మ లోపల జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంది కనుక జ్ఞానాన్ని పొందాలి. మనం జ్ఞానాన్ని ఎంత పొందితే అంత దుఃఖాన్ని దూరం చేయొచ్చు, అంత సుఖాన్ని పొందవచ్చు. ఇదే నిరంతర సాధన, శాశ్వత ఫలాన్ని ఇచ్చే సాధన. నిరంతరం సాధన చేస్తే నిజమైన శాశ్వతమైన ఫలం లభిస్తుంది. అంటే నిరంతరం యోగ సాధన చేస్తే సంపూర్ణ శాశ్వత ఆనందం లభిస్తుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. కనుక మనము నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. ఆ సాధనకు ముఖ్యమైనది శక్తి, జ్ఞానము. వాటి రెండింటిని పెంచుకుంటూ నిరంతరం సాధన చేయాలి. నమస్తే.